యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చెడగొట్టాలంటే సింపుల్ చిట్కా ఒక్కటే ఉంది. అదేంటి తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరికీ ₹1,00,00,000 ఇయటమే. ₹1,00,00,000 ఇస్తే చాలు, అప్పులుంటే తీర్చుకొని కాస్త అవి ఇవి కొనుక్కొని శుభ్రంగా ప్రార్థన ఎగ్గొట్టి చర్చి ఎగ్గొట్టి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతుంటారు. ఇక ప్రార్థన ఉండదు, ఉపవాసం ఉండదు, చర్చికి వచ్చేది ఉండదు, ఇక ఏముండదు. ఎందుకంటే ధన సమృద్ధి ఉన్నందున భక్తి బలహీన పడిపోతుంది కనుక అట్లా క్రైస్తవ్యం ఎఫెక్ట్ అయ్యిద్ది. అంటే సుఖపెడితే పాడవుతారు క్రైస్తవులు, అది విషయం. అర్థమైందా రహస్యం? అందుకే ఎప్పుడో మతోన్మాదులకు చెప్పాము ఈ సలహా. దాడులు చేస్తే, దెబ్బలు కొడితే, కేసులు పెడితే, ఏదో గందరగోళం చేస్తే మేమేదో ఆగిపోయేది కాదురా. మేము అది అలా చేస్తే ఎక్కువైద్ది. దీనికి ఉన్న లక్షణం అది. క్రైస్తవ్యం అనేది ఒక బాంబు టైపు. బాంబుకి ప్రెజర్ ఇచ్చామంటే విస్ఫోటనం జరిగిద్ది. దాన్ని ఏం చేయాలంటే కదలకుండా అట్టు వదిలేయాల. బాంబుని ఒత్తిడి చేస్తే ఏం జరిగిద్ది? ప్రెజర్ ఇస్తే పేలిపోద్ది. పేలొద్దు అంటే దాన్ని కదలనివద్దు. దాని చుట్టూ ఇక మెత్తటి వస్తువులు పెట్టాలా. పేలొద్దమ్మా, నువ్వు పేలొద్దు, నువ్వు అట్టనే ఉండమ్మా అంటే దాని చుట్టూ స్పాంజులు పెట్టాలా. దూదులు లేవు, మెత్తటి దూదులు అవి పెట్టాలా. దాన్ని కదలకుండా సుఖపెడితేనే అది పేలదు. దానికి ఎదురొచ్చే కొద్దీ, దాన్ని కదిలిచ్చే కొద్దీ, ఒత్తిడి పెట్టే కొద్దీ పట్టుబడ్డది అనమాట. క్రైస్తవుని జడగొట్టాలంటే సుఖం ఒక్కటే. క్రైస్తవ్యం మండాలంటే శ్రమలొక్కటే. ఇది ఒకళ్ళు నమ్మినా నమ్మకపోయినా నిజం. శ్రమలే మనకు సత్తువ కలిగించేవి. శ్రమలే మనల్ని, ఇప్పుడు అవి చూపిస్తే దడుచుకుంటారా మనోళ్ళు, అయ్యమ్మో సింహాలకు మనలో కూడా ఎత్తారయ్యిందని. కొంపతీసి మీకేమన్నా భయంగా ఉందా? లేకపోతే ఏని అన్న ఏముంది, ఎప్పుడన్నా చచ్చేది ఏసై కోసం చస్తే ఇంకా గొప్ప దీవెన కదా అంటారా? ఏటంటారు? మీరు ఏటంటారు? ఏనిద్దామా? ఇప్పుడు ఈ మధ్యలో సింహాలు లేవు కాబట్టి ఇది ఇచ్చేది లేదు, వేసేది లేదు, ఏమోనన్నా అంటారు ఇప్పుడు మీరు. సింహాలకు ఆహారం ఏం అవసరం లేదు కానీ ముందు పాపాలు మానుకుంటే సగం సంతోషం. హతసాక్షులు అయ్యిందాకా పక్కన పెడితే ముందు కాస్త నోరు కంట్రోల్ చేసుకొని కాస్త కొన్ని శరీర క్రియలు కంట్రోల్ చేసుకుంటే గొప్ప సంతోషం. ముందు ఈ శరీర క్రియలు గెలవండి, తర్వాత శరీరాన్ని ఇద్దరు కానీ అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి ప్రభా, హతసాక్షి అవుతా తండ్రి? అవుతా. పెద్ద మొనగాడు బయలుదేరి వచ్చాడు. హతసాక్షి అంట, హతసాక్షి. నీలాంటి వాడిని తీసుకోవాలరా నేను హతసాక్షికి. అడ్రస్ కూడా లేకుండా పోతావు నువ్వు. హతసాక్షి మరణం పొందాలంటే అందరికి దొరికిద్దా? నువ్వు కోరినా దొరకదు. దాని లెక్క దానికి ఉంది, దాని వాళ్ళు దానికి ఉన్నారు. ఏమో ఇక్కడున్న మనలో కొంతమంది హతసాక్షి మరణానికి దేవుడు ఎంపిక చేసుకోవచ్చు. అదొక ధన్యం. ఆ స్థానం దక్కిందంటే పేతురు, పౌలు, యోహాను, యాకోబు అంతస్తులోకి వెళ్ళిపోతాడు. యోహాన్ అంటే పద్మాసు ద్వీపంలో యోహాను కాకుండా హతసాక్షుల్లో యోహాను, అట్లా. కాబట్టి హతసాక్షి మరణం అనేది అంత ఈజీ కాదులే, టెన్షన్ పడకండి. కానీ క్రిస్టియానిటీ యొక్క లక్షణం మాత్రం అదే. నీ కూడా చూడు, కావాలంటే నీ భర్త వద్దనే కొద్దీ దేవుని పట్ల ఆసక్తి పెరిగిద్ది. ఆయన ఫుల్ కోఆపరేట్ చేశాడు అనుకో, బైబిల్ చదవు. వద్దు, బైబిల్ కనపడిందంటే నీ కాళ్ళు ఇరగొడతాన్నాడు అనుకో, బాత్రూంలో దాచిపెట్టుకుని ఆడికిపోయి చదువుతుంటావు. చదువుకో మే, బైబిల్ చదువుకో, ఏమైంది చదువుకో అని సంధించాడు అనుకో, సీరియల్ చూస్తుంటావు. అంతే. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనన్నానని? వీళ్ళు చేతులు ఎత్తట్లే, మామూలు కాదు వీళ్ళు. నేను నిజాలు మాట్లాడితే నమ్మరాళ్ళు. నిజం. ఫ్రీడమ్ ఇస్తే మనిషికి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. వద్దు అంటే దాన్ని ఎక్కువ చేయటానికి ఇష్టపడతాడు.
చెట్టు పండు చూపించినంత వరకు హవ్వ అటు చూసిందే, వద్దు అన్న తర్వాత లాగింది మనసు. అట్లాగే మనల్ని వద్దు వద్దు అనేవాళ్ళు ఉన్నంత వరకు మనకి రేగుతూ ఉంటాం. మనం ఏం పర్వాలేదు చెయ్యి అన్నప్పుడు అప్పుడు చల్లారిపోతాం. అస్సలు ఒప్పుకోడని అమ్మ ఆయన ప్రార్థన చేయని ఆయన మారాలని అంటే, నిజంగా ఆయన మారితే నువ్వు మారతావు తల్లి. ఆయన వద్దంటేనే కరెక్ట్, అప్పుడే నువ్వు రేగుతూ ఉంటావు, అప్పుడే బాత్రూమ్ని ప్రార్థనా మందిరంగా మార్చుకుంటావు అని మనసులో అనుకొని చేద్దాంలే అని చెబుతా. నేను చేయనుగా, స్తోత్రం, హల్లెలూయా. నేను పొరపాటును కూడా చేయను. ఆయన మారి ఒక సహకారం అయ్యాడు అనుకో, మొత్తానికి ఎండిపోయింది, అసలు చెట్టు ఎండిపోయినట్టు. ఈ మనిషి పరిపూర్ణతలోకి వచ్చిందాక ఆ మనిషి అంతే ఉండాలి ప్రభు అనుకుంటా మనసులో. ఈ మనిషి భక్తిలో బాగా పరాకాష్ఠకు వచ్చిందాక నలగేస్తానే ఉండాలి ప్రభు, నీకు స్తోత్రం నాయన అనుకుంటా ఉంటాను. శ్రమల కొలిమి మనకు భద్రత, సుఖవంతమైన జీవితమే మనకు శోధన ఘడియ. ఇది చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెబుతున్నా. గొర్రెలు కాసుకున్నప్పుడు దావీదు ఎట్టున్నాడు? ఒక్క తప్పన్నా చేశాడా? రాజు అయిన తర్వాత ఏం చేశాడు? పక్కోడి భార్యను ఆశించాడు, అంతేకాదు భర్తను కూడా లేపేశాడు. అది సుఖంలో ఉన్న డేంజర్. అది ఎవరి జీవితమైనా చూసుకోండి మీరు, సుఖంలో ఉంటే అంత డేంజర్ అన్నమాట. అందుకే చాలామంది నా బతుకు అసలు సుఖం లేదన్నయ్య, ప్రార్థన చేయన్నయ్య అనుకుంటారు. బతుకు సుఖం వస్తే చెడిపోతావు, నాకైనా నీకైనా. అందుకే దేవుడు ప్రేమతో మనందరికీ ఎవరికి తగ్గ ముళ్ళు వాళ్ళ గుచ్చి పెట్టాడు. నిజం. శ్రమ పొందినటువంటి జీవితానుభవమే మనకు క్షేమకరం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలిగినప్పుడు మళ్ళా నేను లైన్లో ఉన్నానని దావీదే 119వ కీర్తనలో పలికాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అందరికీ ఎవరికి తగ్గ ముళ్ళు వాళ్ళకి గుచ్చే పెట్టాడు దేవుడు. ముళ్ళు మంచిదా చెడ్డదా? లోకానుసారంగా చూస్తే ముళ్ళు చెడ్డదే, గుచ్చుతుంది, బాధ పెడుతుంది, నొప్పి కదూ. కానీ క్రీస్తు యేసునందు మనకి తప్పనిసరిగా ఎవరికి తగ్గ ముళ్ళు వాళ్ళకి. శ్రమ లేకపోతే మనం పాడైపోతాం. అందుకే శ్రమ అవసరం. ఎవరి స్థాయికి తగ్గ శ్రమ వాళ్ళకి. ఒకసారి ఒక చిన్న పాప, 8 ఏళ్ల పాప సండే స్కూల్కి వెళ్ళి హతసాక్షుల గురించి విందట. నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి హతసాక్షులు అయిపోయిన వాళ్ళ గురించి విని ఆ 8 ఏళ్ల వయసు నుంచి ప్రార్థన చేసిందట. పెళ్లి వయసు వచ్చిందాక, ప్రభువా నేను కూడా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తా తండ్రి అని. ఆ చిన్న ప్రాయంలోని దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యగారు నేను నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి అయ్యగారు, ప్రార్థన చేయండి అందంట. ఆయన చూసి నవ్వుకొని, అమ్మా నువ్వు 8 ఏళ్ళు, నువ్వేం పోతావే పిచ్చి తల్లి, ప్రార్థన చేయమ్మా, దేవుని చిత్తం అయితే యేసయ్య నీ కృప చూపుతాడు అన్నాడు. ఆ 8 ఏళ్ల వయసు నుంచి దేవ నరమాంస భక్షకుల దగ్గర నేను సేవ చేయాలని ప్రార్థన చేసిందంట. చేసి చేసి పెరిగింది, పెద్ద అయింది, పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాలు చేసింది, ఇక ఆ ప్రార్థన మర్చిపోయింది. మనం కూడా కొన్ని ప్రార్థనలు చేసి 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 తర్వాత మర్చిపోయింది. తర్వాత పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేశారు. భర్త బంగారం లాంటి మనిషి. 1 సంవత్సరం పాటు జీవితం సూపర్గా సాగిపోయింది. తర్వాత ఆయన జాబ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. సుమారుగా అక్కడ 1 సంవత్సర కాలం పాటు ఉన్నాడు భార్యను వదిలిపెట్టి. ఆ తర్వాత తిరిగి వచ్చాడు భార్య దగ్గరికి. తిరిగి వచ్చిన తర్వాత భూలోక నరకం అంటే ఏంటో కళ్ళారా చూసేటట్టు చేస్తున్నాడు. ఆ మనిషిని ఒక సైకోలాగా టార్చర్ చేస్తున్నాడు. 1 సంవత్సరం ఏమో స్వర్గపు ఆనందం, ఆ తర్వాత 1 సంవత్సరం నుంచి హింస స్టార్ట్ అయింది. ఇక రోజు ఆ మనిషిని టార్చర్ చేయటమే. కానీ స్త్రీలకు ఎంత ఓపికో. తొందరపాటుకు పేతురులాగా స్త్రీలే, తగినంత ఓర్పు కూడా స్త్రీలే, మహాతల్లులు.
నేను మీ పక్షంగా మాట్లాడుతానండి, మీరే నన్ను అపార్థం చేసుకుంటారు. ఎప్పుడు ఆడవాళ్ళని తిట్టడం వేషాలేమన్న పని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నేను మిమ్మల్ని ఎంత అభిమానిస్తాను. అల్లాడిపోతుంది, తట్టుకోలేకపోతుంది. ఇది మంచి మనిషి అనుకున్నాను, ఇంత దుర్మార్గుడైందని నలిగిపోతుంది. చివరికి ఒకరోజు తట్టుకోలేక దేవుని ముందుకు వచ్చి, ఎందుకయ్యా నా మీద ఇంత పగబట్టావు, ఎందుకయ్యా నా మీద ఇంత పగబట్టావు, ఇంత దుర్మార్గుడిని నాకు భర్తగా ఇచ్చావు, ఈ దుర్మార్గపు చేష్టలు నా వల్ల కావటం లేదయ్యా అని బోర్ని ఏడిసిందంట. అప్పుడు దేవుడు చెప్పాడు, కుమారి, 8 ఏళ్ల ప్రాయంలో నువ్వేమని ప్రార్థన చేశావు అన్నాడు. కష్టపడి గుర్తు చేసుకుంది. నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాలని ప్రార్థన చేశాను. మరి ఇప్పుడేం పెరిగి పెద్దయ్యావు, నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు నీకు అవకాశం దొరకదు. నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడానికి కూడా వాళ్ళు ఇప్పుడు అనుకూలంగా లేరు. వాళ్ళలో చాలామంది మారిపోయి ఉన్నారు. ఎక్కడన్నా కొన్ని ప్రాంతాలు అరాకొర మాత్రమే ఉన్నారు నరమాంస భక్షకులు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సేవ చేయలేవు గనక ఆ నరమాంస భక్షకుడిని ఒకడిని నీ దగ్గరికే పంపించా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాళ్ళేమో దేహాన్ని తింటారు, వీడు నీ మెదడుని తింటాడు. వాళ్ళేమో శరీర అవయవాలను తింటారు, వీడేమో అచ్చంగా మెదడే తింటాడు. వీడు ఆయన్ని మార్చమ్మ చాలు, ఓర్చుకొని సహించి భరించి క్షమించి దైవిక ప్రేమను రుచి చూపించి తట్టుకొని నిలబడి వాడిని ఒక్కడిని గెలువమ్మో, పెద్ద సేవ చేసావుగా నువ్వు అన్నట్టు. కొంతమంది అదే అంటుంటారు, భర్తను మార్చడం మాత్రం కుదరదు కానీ బయటికి పోయి సేవ చేస్తా అంటారు. ఛాలెంజ్ తీసుకో, దమ్ముంటే ప్రార్థన చేయి, సవాల్ తీసుకో. ముందు అతని సంగతి ఏందో తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రేమ చూపుతావో, మాదిరి చూపుతావో, గయ్యాళి భార్య తగాదు పెట్టినాడు తగాదు పెట్టుకుంటావో. కొంతమంది తగాదులు పెట్టుకుంటూ ఊరకు నసపెడతారు. చర్చికి రమ్మంటే రావేంది, ఏంది నాకు పెద్ద నస అయిపోయింది, నాకు పుట్టాలా, నాకు రావాలా ఆలోచన, ఊరికి నువ్వు నసపెడితే వస్తానంటే సరిపో. కూర ఏం చేస్తారు, ఏంది ఏదో ఉందో చేసుకొని తిను. ఆ ముఖం ఏంది, ముఖం ఎట్ట పెడతాడు, బాగానే ఉంది, నీ ముఖంలానే మా ముఖం కూడా ఉంది. ఇప్పుడు ఏంది నీ శోభం, చర్చికి రావాలి అంతేగా, వస్తారా? అబ్బా ఏం వెలిగిందే ముఖం, వస్తాలే బా. వాడు ఒకడు మైండ్ తింటా ఉంటాడు, సోది చెబుతూ ఉంటాడు. అట్ట బలవంత పెట్టి తెప్పిస్తే మాత్రం మర్యాదగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రేమ ఎట్లా చూపుతావో, క్షమాపణ, దయాగుణం, నువ్వు ఏ మోడల్ ఇస్తావో, మాదిరి ఇస్తావో, ప్రార్థన చేస్తావో, ఏం చేస్తావో హృదయపూర్వకంగా అతడు దేవుణ్ణి హత్తుకునేటట్టు చేయాలి. అది సవాల్, ఛాలెంజ్. అంటే అన్నయ్య ఇప్పుడు భర్త మారకపోతే బయట సేవ చేయకూడదంటే ఎవరు చెప్పాను? నేను చెప్పాను. అయింది చేయొద్దని నేనేం చెప్పాలా, సువార్త చెప్పొద్దని చెప్పాలా, ఆత్మను రక్షించొద్దని నేనేం చెప్పలేలే, కానీ ప్రయత్నించమని చెప్తున్నా. ఇంట గెలిచి పెద్దగా చెప్పండి. అది ముందు అక్కడ గెలవాలా, వాళ్ళని తట్టుకోవాలా, వాళ్ళని జయించాలా, అది సవాల్. పాయింట్కి వద్దాం. అట్లాగే హింస, శ్రమ, వేదన, వెలిచూపులకి మనకు అది ఇబ్బంది కల్పించిన భవిష్యత్తు మనకు అర్థమవుతుంది. అదంతా మనకు మేలుగానే మారిద్ది. అవన్నీ మనకు మంచి అనుభవాల కోసమే ఉపయోగపడతాయి. ఇప్పుడు క్రైస్తవుడు చెడిపోవాలంటే ఏం చేస్తే, ఇప్పుడు దాకా విన్నారుగా, కాస్త నోరు తెరిచి చెప్పండి, సుఖపడితేనే పాడైపోతాడు. క్రైస్తవుడు పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ఉండాలంటే ఏది మార్గం? పెద్దగా అగసాట్లే, అవునా? మరి ఇప్పుడు ఎందుకండి అవన్నీ పోవాలని ప్రార్థన చేయమంటారు మరి నన్ను? అవి మనకు అవసరం అయితే అంటే అగసాట్లు అవసరమే కానీ మరీ చచ్చిపోయేంత అగసాట్లు ఏడదట్టుకుంటా ఉన్నాయా?
అదే కదా మీ డైలాగు, మీకు షాగిరి లేకుండా నేనే చెప్తున్నాను. అది కూడా సరే, అంత వద్దని చెప్పి చేస్తాలే, ఎంతో కొంత మాత్రం ఉంచమని చేస్తా. అస్సలు లేకపోతే మళ్ళీ పాడైపోతారు. ఓకేనా? ఒప్పుకోండి. ఓకే. ఇప్పుడు బాగా ప్రెషర్ బాగా ఎక్కువ నలుగుతున్నారు అనుకో, అది బ్రేక్ చేయమని చేస్తా. తర్వాత మళ్ళీ ఏదో ఒకటి, మా నాయన అసలు ఏం పెట్టకుండా మాత్రం ఉంచొద్దయ్యా, మళ్ళీ చెడిపోతారు, బిడ్డలు పాడైపోతారు, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ముళ్ళు కూర్చో, తప్పదు. నేను చెప్పే పని లేదులే, ఆయన చూసుకుంటాడులే.